హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంకేతికతలు మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా పరిశ్రమలు, వైద్య, వ్యవసాయ, విద్యా వ్యవస్థలను సమూలంగా మార్చివేస్తున్నాయన్నారు వికే సారస్వత్. ప్రపంచం ప్రస్తుతం సాంకేతిక విప్లవం దిశగా అతి వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంకేతికతలు మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా పరిశ్రమలు, వైద్య, వ్యవసాయ, విద్యా వ్యవస్థలను సమూలంగా మార్చివేస్తున్నాయన్నారు వికే సారస్వత్. ప్రపంచం ప్రస్తుతం సాంకేతిక విప్లవం దిశగా అతి వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.